విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితం ఎంత భయంకరంగా ఉంటుందా అన్నది ఒక ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అనేక రకాల దుష్ప్రచారాలు చేసినప్పుడు అదే నియోజకవర్గంలో లోక్సభకు పోటీ చేసిన విజయసాయిరెడ్డి నోరిప్పలేదు. ఎందుకంటే మీరు విశాఖ విధ్వంసంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కన్నా విజయసాయిరెడ్డి పాత్ర ఎక్కువ. విజయసాయిరెడ్డి మీరు గమనించే ఉంటారు, 2-3 సంవత్సరాల క్రితం మనం ఇదే లైవ్లో డిబేట్ చేసినప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్పాను. విజయసాయిరెడ్డి, సుభాష్, ప్రభాకర్ రెడ్డి అనే వాళ్ళని అడ్డం పెట్టుకుని విశాఖలో ఉన్న నిరుపేదల భూముల్ని కొట్టేస్తున్నారు అని మనం లైవ్లో కూడా చెప్పాం. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అదే మూర్తి యాదవ్ గారు కూడా ఒకటే సుభాష్. ఆ సుభాషే అప్పటి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారి ఛాంబర్లో కూర్చుని అప్పటి ఉన్న ఈ సెక్షన్ సూపరింటెండెంట్ లేడీని పట్టం పెట్టుకుని విశాఖలో ఉన్న భూముల జాబితాలు, అంటే కాంట్రవర్షియల్ భూములు ఏమున్నాయి, 22A భూములు ఉన్నాయి, దేవాలయ భూములు ఏమున్నాయని మొత్తం రికార్డులు తీసుకుని ప్రతి వాడిని పిలిచి సెటిల్మెంట్లు చేసి, మీరు ఒప్పుకుంటారా కోర్టులో కేసేస్తాం, మీరు ఒప్పుకోకపోతే సెటిల్మెంట్ చేస్తారు, మేము ఇచ్చిన డబ్బు తీసుకోండి అని విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న పేదల, అంటే ఆల్మోస్ట్ మనం మిగతా రాష్ట్రాలతో కానీ మిగతా దేశంతో కానీ పోలిస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు చాలా తక్కువ. అది మనం రికార్డెడ్గా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళ, అంటే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు పండించుకుంటే కానీ జీవితాలు గడవని వాళ్ళ దగ్గర నుంచి కూడా ల్యాండ్లు కొట్టేసి, పైగా విజయసాయిరెడ్డి గ్యాంగ్ ఎలాగంటే ఒక్కొక్కటి విజయసాయిరెడ్డితో ఫోటో దిగడం, ఆ ఫోటో తీసుకెళ్ళి విజయసాయిరెడ్డి గారు మాకు బాగా దగ్గర, మీరు ఇస్తారా, సెటిల్మెంట్ చేస్తారా, లేదంటే మమ్మల్ని చేసుకోమంటారు, ఈ భూమి మీది కాదు, మాకు ఒప్పుకుంటే మాకు మీకు సగం మాట, ఒప్పుకోకపోతే మీకు మొత్తం పోతుందని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే రెవెన్యూ శ్వేతపత్రంలో వెల్లడించాడో ఆ భూములన్ని విషయాల్ని బయటికి తీసుకొచ్చింది జనసేన మూర్తి యాదవ్ అయితే వాటిని బయట పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు, గోసల ప్రసాద్ గారు. ఇది చరిత్ర. ఈ విషయం విజయసాయిరెడ్డి విన్యాసాలని చెప్పి మనం 2-3 సార్లు డిబేట్ చేసినప్పుడు నోరు మీద పని విజయసాయిరెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తన వ్యక్తిగత జీవితం, ఆ విశాఖపట్నంలో ఒక మహిళా కార్పొరేటర్కి మేయర్ పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంటే ఆమెకి సీట్ ఇవ్వకపోతే ఆమె ఆత్మహత్య